నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే బయట పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తులా ఉమా. బామాత ప్రభుత్వం క్షేత్ర ప్రసార విభాగంలో భాగంగా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గర్రెపల్లి హై స్కూల్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ పక్కనే ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించి రోడ్లు ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రంగోలీ పోటీలో గెలుపొందిన వారికి బహుమతుల్ని అందజేశారు. పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు ఉన్నారు. శుభ్రత అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ఏదో ఒక్కళ్ళో ఇద్దరో ఒక రోజు చేస్తే సరిపోదు. ప్రతి ఒక్కరం కూడా ఇది పాటిస్తేనే అది సాధ్యం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి గ్రామంలో వాళ్ళందరూ కూడా ఇది పాటించవలసినటువంటి అవసరం ఉంది. మన ఇంట్లో ఎట్లయితే శుభ్రంగా పెట్టుకుంటామో, రోజు ఇల్లు ఊడిసి క్లీన్ చేసి మొత్తం బయట కల్లాపు జల్లి ముగ్గు పెట్టుకొని ఎంత అయితే శుభ్రంగా పెట్టుకుంటామో, బయట పరిసరాలు కూడా అదే రకంగా మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానివల్ల ఎందుకంటే మనకు అన్ని రకాల ఉపయోగం ఉంటుంది, అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటుంది. కాబట్టి అది పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, అది కూడా చేసుకోవాలి. ఉన్నటువంటి డ్రైనేజీ, ఓపెన్ డ్రైనేజీ వల్ల కూడా ఎక్కడిదక్కడ అందులోనే చెత్త పడేయడం వల్ల అట్లా మురికి పేరుకపోయి దాంతో దోమలు కూడా బాగా తయారయ్యి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి అవి కూడా శుభ్రం చేయాలి. అట్లాగే చెత్త చెదారము మన చేతులు ఉన్నది కాబట్టి రోడ్డు మీద పోతుంటే ఉమ్మి వేయడము, చెత్తలు అడబడేయడము, రోడ్ల మీదనే అది తొక్కుకుంటూ పోవడము, అది జామ్ అయిపోవడం, అది కూడా పరిసరాలను అంటే శుభ్రంగా ఉండకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. దానివల్ల అనారోగ్య సమస్యలు కూడా ప్రధానంగా వస్తున్నాయి. కాబట్టి నేను ఈ సందర్భంగా అది జనంలో అంటే పబ్లిక్ అందరికీ తెలియజేసే విధంగా ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు అది ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అవేర్నెస్ యాక్టివిటీస్ చేయాలి. కానీ ఇంకా ఎఫెక్టివ్గా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎవరం ఏం చేసిన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఏదో ఫోటోల కోసమో ఇంకా దేనికోసమో కాకుండా అది మనం చేసి చూపించి అది ఆ రకంగా మనం ఏదైతే నీట్గా చేసి ఇస్తున్నామో అదే విధంగా తర్వాత కూడా మెయింటైన్ అయ్యే విధంగా కూడా చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేయాలి. అట్లా ప్రభుత్వ అధికారులు అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా ఆ రకంగా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఆ రకంగా అంటే అవేర్నెస్ తీసుకొచ్చి ఆ రకంగా శుభ్రంగా ఉండే విధంగా మోటివేట్ చేయాలని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలపై అడిగిన పాపానికి టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వ పిరికి చర్యగా అభివర్ణించారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు.
సుల్తానాబాద్ లో రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను అతి నీచాతి నీచంగా మరి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా ప్రభుత్వ పిరికి చర్య. ప్రభుత్వం సమస్య నుండి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వం పోయింది. గతంలో గత 65 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ అసెంబ్లీలో కూడా మరి మొట్టమొదటి రోజే సభ్యులను సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యులను మరి కరెంట్ అడిగినందుకు, రైతుల ఆత్మహత్యల గురించి అడిగినందుకు ఈరోజు మరి అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం అనేది అది నిజంగా కూడా దురదృష్టం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మరి రైతుల పాపం తలక పోదు. ఎందుకంటే రైతులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మరి మనుగడ సాధించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మరి కరెంట్ ఇవ్వరు, కరెంట్ అడిగే మిమ్మల్ని కరెంట్ ఇస్తలేదని చెప్పి అడిగితే మరి మీరు అసెంబ్లీకి వెళ్ళి తీసుకొచ్చి మార్షల్స్ పెట్టి ఇలా ఒకరోజు సస్పెండ్ చేసి మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బయటకు నెట్టడం అనేది అది నిజంగా కూడా చాలా దురదృష్టం. మరి ఇటువంటి సంఘటనలు గతంలో కూడా ఎన్నడూ జరగలేదు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి మరి రోజులు దగ్గర పడ్డాయి. ఇటువంటి చర్యలు పాల్పడితే ఈ ప్రభుత్వానికి త్వరలోనే నూకలు చెల్లుతాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి, తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి, మిగతా మరి ప్రతిపక్ష పార్టీ నుంచి వెళ్ళి మరి ఎమ్మెల్యేలను కొనుగోలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు విపక్షాలు అంటే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా అన్ని పార్టీలను నిర్వీర్యం చేసి మేము ఒక్కరే ఉండాలి, ఈ రాష్ట్రంలో మా పెత్తనమే నడవాలి, మేము చెప్పిందే నడవాలని చెప్పి మరి కుటుంబ పాలనను ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా మీరు ఇదే రకంగా కనుక మీరు కొనసాగిస్తే మీ రోజులు కూడా దగ్గర పడ్డాయి. ఎక్కువ రోజులు కూడా ఈ ప్రభుత్వం ఉండదు. ఈరోజు రబీ సీజన్ కూడా మరి అసెంబ్లీలో అడిగిందేంది, అడగబోయేదేంది. రేపు రబీ సీజన్ ఉంది. ఇప్పటికే వరి వేయింది, మొక్కజొన్న వేయినాయి, పత్తులు వేయినాయి. మరి రేపు రబీలో కూడా ఏ రకంగా పంటలు వేసుకోవాలని చెప్పాలన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పలేదు. కేసీఆర్ గారు మాత్రం మీరు వరి పొలాలు పెట్టుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మరి ప్రత్యామ్నాయంగా ఏం పంట పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ రోజు వరకు కూడా మరి రైతులకు కానీ అటు ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడ చెప్పినటువంటి దాఖలాలు లేవు. అసలు నార్లు పోసుకోవద్దా, నార్లు పోసుకుంటే మాకు కరెంట్ రాదా, అసలు ఏం చేయాలన్నటువంటి దిక్కుదోచని పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంది. మేము తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన, పేదల పక్షాన ఖచ్చితంగా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి మహిళలను కించపరిచే విధంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమా. మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. పొన్నం ప్రభాకర్ ఏదైతే మన బడ్జెట్ దానిపైన నోటికి ఏదొస్తుందే మాట్లాడేస్తున్నాడు. కానీ అది ఇవాళ ప్రజలందరూ హర్షిస్తున్నారు. మంచి బడ్జెట్ తక్కువ కాలంలో ఒక 4-5 నెలలలోనే కొత్త ప్రభుత్వం అయి ఉండి కూడా ఇవాళ అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంది. ఇవాళ జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకుంటలేరు, జిల్లాకు బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించలేదు అనేటువంటిది ఒక అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. చేత కాకపోతే గాజులు పెట్టుకొని ఉండండి అంటే గాజులు పెట్టుకునే వాళ్ళు ఎవరు? ఆడవాళ్ళు. అంటే ఆడవాళ్ళు చేతగాని వాళ్ళ? ఆడవాళ్ళు ఏం చేస్తలేరా? ఇట్లాంటి ఆడవాళ్ళను అవమానించే, ఆడవాళ్ళని కించపరిచే పదజాలం మాత్రము మాట్లాడితే మాత్రం ఊకుండే సమస్య లేదు. ఇంకోసారి నోరు మాత్రం అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. అర్హులైనటువంటి పెన్షన్దారులకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. ఖచ్చితంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ వస్తాయి. మీరు ఎవ్వరు కూడా ప్రజలకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవ్వరు కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు. సుల్తానాబాద్ శివాలయంలో వీరభద్రుని వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. ఆలయంలో అన్న పూజ అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ,
ధాన్యం అమ్ముకునే రైతులను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టొద్దన్నారు టీడీపీ నేత సదానందం. సహకార బ్యాంకులో తప్పనిసరిగా బ్యాంకు ఖాతా ఉండాలన్న నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. రైతు సోదరులు పండించినటువంటి పంటను సొసైటీ కేంద్రాల వద్ద కానీ ఐకేపీ సెంటర్ల వద్ద కానీ అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వరి ధాన్యాన్ని సొసైటీ కేంద్రాలు కానీ ఈ ఐకేపీ సెంటర్ల వద్ద కానీ తప్పనిసరిగా సహకార బ్యాంకులలో ఖాతా ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధనను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వివిధ బ్యాంకులలో ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బ్యాంకుల వద్ద ఖాతాలు ఇంతకుముందే తెరిచి ఉన్నాయి కాబట్టి ఏ రైతుకైనా కూడా ఆ ఖాతాలో ఉన్నటువంటి వాటి పేర్ల మీదనే ఇవ్వాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఒక ఖాతాను తీసుకోవాలని చెప్పేసి నిబంధనను అంటున్నారు. కాబట్టి మళ్ళీ ఖాతాను ఏర్పాటు చేయాలంటే మళ్ళీ సుల్తానాబాద్ మండల కేంద్రానికి రావాలి, వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సొసైటీ అధికారులు ఎవరైనా కూడా ఆయా బ్యాంకులకు ఉన్నటువంటి ఖాతాలకు ఉన్నటువంటి వాటి పేర్ల మీదనే వాళ్ళకి చెక్కులు అందజేయాలని చెప్పేసి. గర్రెపల్లిలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వేదికపైకి పిహెచ్సి డాక్టర్ను ఎందుకు పిలవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏఎన్ఎంలు. ఒక్కసారిగా వారందరూ సభలోంచి బయటికి వెళ్లి నిరసన తెలిపారు. మా మెడికల్ ఆఫీసర్ విలువరా అండి, మండల ఆఫీసర్ మేము వచ్చాం కదా ర్యాలీలో చూసిండు కదా అందరూ, మరి మా మెడికల్ ఆఫీసర్ ఫస్ట్ విలువరా అంటే మేమంటే కదరలేదా? అందరినీ పిలిచి కూర్చుని పెట్టుకుంటారు. రాజకీయ నాయకులు కాదు ఇక్కడ. మా మెడికల్ ఆఫీసర్ ఇంపార్టెంట్, మా బాస్. మరి ఆయన లేని మేము ఎదుర్కొంటామండి మీటింగ్లో. ఆయన పిలిపియండి. మా సంపత్ డాక్టర్ సాబ్ ఉన్నాడు, ఇప్పటిదాకా ఆయన కూడా విలువలే. సెకండ్ మెడికల్ ఆఫీసర్ మీరే చెప్పండి, న్యాయమా ఏమన్నా? అంతమంది కూడా మేము లేచి రావడం మాకు భావ్యమా? మరి మా మెడికల్ ఆఫీసర్ విలువ లేదని మాకు కోపం వచ్చింది అంతే. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. టీఆర్ఎస్ నేతలకు చీము నెత్తురుంటే, రైతుల మీద ప్రేముంటే, రైతులంతా సుభిక్షంగా ఉండాలంటే రవికి 5 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు. సుల్తానాబాద్ లో తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. టీఆర్ఎస్ లో పనిచేసిన నరసింహారెడ్డిని ఆ పార్టీ ఆదరించకపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అటువంటి నాయకత్వం ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే మనము అందరూ పార్టీలకు అతీతంగా మనం తీసుకొచ్చిన తర్వాత వారందరూ మేము సంక్షేమం చేస్తున్నాం, మేము 200 చేస్తున్నాం, 250 చేస్తున్నాం, 1000 చేస్తున్నాం అంటారు. ఏది చేసిన నాయకులు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప ఎవరు కాదు. ఈ రోజు మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం, మన కొట్లాటల్లో ప్రతి ఒక్కరి మీద కొన్ని 100 కేసులే, అన్ని కేసులు కూడా కొట్లు పోతూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మీ తెలంగాణ కరెంట్ ఉంది. ఇప్పుడు కరెంట్ అనేక రకాల ఏ ఒక్క కార్యక్రమాన్ని 5 నెలలు మీరు కరెక్ట్ చేసిండ్రా? మాట్లాడుతూ అలాగెళ్ళి ఇళ్ళకు నన్ను పట్టించుకున్న ఎవరు లేరాడా. ఇన్ని సంవత్సరాలు తిరిగిన నా పరిస్థితికి ఇది. నా ఇంటి పోతే నా తిరగడానికి చూసలేదు. ఇక గిన్నెలు చేసినా నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఇక పట్టించుకోలేకనే ఇళ్ళకి వచ్చిన. మళ్ళీ రబీలా రైతులకు ఏ రకంగా మీరు కరెంట్ ఇస్తారో చెప్పారు. రైతులకు నష్టపోయిన చనిపోయిన రైతులను ఏ రకంగా ఆదుకుంటారో చెప్పారు. మీరు బడ్జెట్లా రైతుల గురించి ఏం మాట్లాడారు? రైతులకు వ్యతిరేక అంటే ఈ ప్రభుత్వం నిన్న బడ్జెట్ ఇంకా పూర్తి తెలిసిపోయింది. 100% వీళ్ళు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఖచ్చితంగా మీకు ఏ మాత్రం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చీము నెత్తులుంటే, మీకు నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటే, రైతు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈ రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ రైతులందరూ సుభిక్షంగా ఉండాలంటే మీరు ఎక్కడి నుంచి కరెంటు కొంటారో తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు రైతులకు కరెంటు కొనుకొచ్చి తీసుకొచ్చి మీరు అన్న 8 గంటలు అవసరం లేదు. రబీ సీజన్ లో మీరు ఒక 5 నుంచి 6 గంటల కరెంటు సరిపోతుంది. ప్రభుత్వం వచ్చి 5 మాసాలు అవుతా ఉంది. 5 మాసాల నుండి కరెంటు లేదు, రైతులకు కరెంటు లేదు. పత్తులు ఎండినాయి, పొలాలు ఎండినాయి, మక్కలు పోయినాయి. రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 372 మంది రైతులు ఈ రోజు వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జిల్లా మొత్తంలో 42 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలను కూడా ఒక్కరోజు ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు కూడా ఒక్క రైతు ఆత్మహత్య చెందినటువంటి కుటుంబం దగ్గర పరామర్శించి మేము ఉన్నాం, ఈ ప్రభుత్వం ఉంది,
పాపం మన ఎమ్మెల్యే ఆయన ఫీజులు వసూలు చేసే తప్ప డబ్బులు దోసుకోడు తప్ప ఆయన రైతు తెలియదు. ఇక్కడనే మధురైన రైతు చనిపోయి దుబ్బపల్లి కింద మన దుబ్బలపల్లిలో మధురైన రైతు చనిపోతే వాడికి వచ్చి పాప ఆయన మాట్లాడతాడు. అంటే అసలు రైతులు పరామర్శించడానికి వచ్చిందా లేదు ఇది ఆత్మహత్య కాదు ఇది హత్య అని చెప్పడానికి వచ్చిందా మనకు తెలియదు. కానీ ఇవన్నీ ఎట్లా దోసుకోవాలి, ఏ రకంగా పీడించాలి, 100 రూపాయలైనా మంచిదే దాన్ని ఇచ్చిపెట్టకుండా దోషులు తెలుసు అని పాపం రైతుల పొలాలు ఆయనకేం తెలుసు, ఇంకేం తెలుసు. ఆ మధ్యలో మీరు చూసినారు వీళ్ళు అబద్ధాలు ఎట్లా అంటే ఆయన 100 ట్రాన్స్ఫార్మర్ ఇచ్చినాడు నియోజకవర్గానికి. ప్రతి అధికారితో మాట్లాడిన విద్యుత్ అధికారితో ఒక 20 ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి. అది కూడా రొటీన్ వచ్చే ట్రాన్స్ఫార్మర్, దాన్ని ఎవరు పైరే చేసినా కాదు. కరెంటు రాకపోతేనో చంద్రబాబు నాయుడు అనుకోలేడు, తుఫాన్ వస్తేనో ఆడ పోలు అంటే కాబట్టి కరెంట్ వస్తలేదు. అంటే కరెంట్ అత్తందా అత్తలేదు, అత్తంది మీరు చెప్తాను, కరెంట్ అత్తలేదని మీరు చెప్తాను, వాళ్ళు ఇస్తలేరని మీరు చెప్తాను, ఇస్తారని మీరు చెప్తాను. ఈ రాష్ట్ర ప్రజలు మాకు ఓట్లేసిందని పనుకుంటలేరు. వాళ్ళ ఆలోచన ఏంటంటే అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ అబద్ధం చెప్పినా రాష్ట్రం రావడం కోసం చెప్పినా అనుకున్నాం. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అదే అంతకన్నా ఇంకా 4 ఎక్కువ అబద్ధాలు ఆడుతా ఉన్నారు. ఛత్తీస్గఢ్ పోయి ముఖ్యమంత్రి ఒక రోజు ముందు అసెంబ్లీ స్టార్ట్ అయిన ఆగ మేఘాలయం పోయిన ఛత్తీస్గఢ్ కు అది వేసుకుని ఒప్పందం ఏందో తెలుసా? ఆ ముఖ్యమంత్రి కలిసిండు, నయా రాయపూర్ తిరిగిండు, కొత్త రాజధాని చూసిండు, బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉంది. అక్కడ వాళ్ళకు ముచ్చట చెప్పాడు, మేము అంతా ఒకటే కాకతీయుల కాలంలో కలిసి ఉన్నామని చెప్పి కలిసి ఉన్నామని చెప్పాడు. చెప్పి అక్కడ జరిగిన ఒప్పందం ఏంటంటే కేవలం అవగాహన ఒప్పందం. 1200 మంది చనిపోయారని మీరు చెప్పి మీరు 450 మంది చనిపోయారు, 100 కోట్లు ఇస్తారు మనిషికి 10 లక్షలు చెప్పి. ఇంతకన్నా ఇంతకన్నా మోసం ఉంటుంది, ఇంతకన్నా దగా ఉంటుంది, ఇంతకన్నా అబద్ధం ఉంటుంది. అమరులు వాళ్ళు గవర్నగా మోసం చేసిన వాళ్ళు ప్రజలు రైతులు మనం లెక్క కావాలి. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్ల సమీపంలో రోడ్ ప్రమాదం జరిగింది. కరీంనగర్ వైపు వెళ్తున్న కారు సుల్తానాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును డివైడర్ పైకి దూసుకెళ్లి బస్సును ఢీకొనడంతో కారు డ్రైవ్ చేస్తున్న మందల శ్రీధర్ రెడ్డి స్పాట్ లోనే చనిపోయాడు. మృతుడు కరీంనగర్లోని జ్యోతినగర్ వాసిగా గుర్తించారు. రైస్ మిల్లుల నుండి వచ్చే కాలుష్యం నివారించాలంటూ 4 నెలల క్రితం ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదంటూ యూత్ కాంగ్రెస్ నేతలు ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించారు. ఇప్పటికైనా 10 రోజుల్లోగా చర్య తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామన్నారు. ఇవే ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.